అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. కొన్ని ఉంటాయి, కొన్ని అయితే ఉండవు. అందుకనే ఒకవేళ ఇప్పుడు మనం తీసుకున్న సామాన్లు వచ్చేసి గొర్రు పాయింట్లు తీసుకున్నాం. మనం ఈ బ్యాటరీ ఇచ్చేసి కొత్త బ్యాటరీ అయితే తీసుకురావాలి. ఇది అరగడం వల్ల, లేకపోతే మాత్రం మంచిగా ఈ రెండు ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇది కిందకి దింపిన తర్వాత ఇది కూడా బేరింగ్ పోయినట్టుంది లోపల. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మనము మన బండ్లకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకురావడానికి ఖమ్మం అయితే వెళ్తున్నాము. అంటే బండ్లకంటే మన ఇంప్లిమెంట్ కావాల్సిన సామాన్లు అయితే ఇప్పుడు ఈ డిస్క్ బొచ్చే ఉంది కదా, ఇంతకు మునుపు మనము స్టార్టింగ్ లో ఒకటి మార్చాము. అయితే అది పూర్తిగా అరిగిపోయింది. మొత్తం రాళ్ళు తగిలి ఏ విధంగా ఖరాబ్ అయిందో. యాక్చువల్ గా ఇది ఒకవేళ రాళ్ళు తగలకుండా ఇలా ఓడకుండా ఉంటే మాత్రం ఒక 10 ఎకరాలు లేదా 15 ఎకరాలు అయితే దున్నొచ్చు. కానీ రాళ్ళు తగిలి ఇరిగిపోవడం వల్ల చూడండి మొత్తం కూడా ఎక్కడికెక్కడికి ఇరిగింది, ఎక్కడికెక్కడికి ఖరాబ్ అయింది. ఇది ఒకటి తీసుకురావాలి. దీనికి సంబంధించిన నట్లు కూడా తీసుకురావాలి. కూడా మనం ఇప్పుడైతే తీసుకురావాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనము ఇంకో కల్టివేటర్ కి అయితే మార్చినాం పాయింట్స్. ఇదేం స్టార్టింగ్ లో మార్చినాం. కానీ ఇదేంటంటే మనము పదులు లేనప్పుడు దున్నాము కదా, పదులు లేనప్పుడు దున్నేసరికి పూర్తిగా అరిగిపోయినాయి. అందువల్లనే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్స్ కూడా రావాలి. అదే విధంగా మన కర్రు ప్లవ్కి వచ్చేసి కర్రలు అయితే తీసుకురావాలి నాగలికి. టోటల్ గా ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నాం. మన సామాన్లు ఒక్కొక్కటి ఎంత రేట్ ఉందో కూడా అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మేము ఇంకా ఎన్నో వీడియోస్ తీయగలుగుతాం. ఎప్పుడు కూడా ఒకవేళ పెద్ద సామాన్లు అయితే మాత్రం ఖమ్మంలో తీసుకొస్తాము. ఇవి చిన్న చిన్నవి అయితే మాత్రం మన పక్కన ములకల పెళ్లిలో తీసుకొస్తాము. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్నవి దొరుకుతాయి, పెద్దవి అయితే ఎక్కువ దొరకవు. కొన్ని ఉంటాయి, కొన్ని అయితే ఉండవు. అందుకనే ఒకవేళ సామాన్లు అన్ని ఒక్కసారి కావాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఖమ్మం వెళ్ళి అయితే తీసుకొచ్చుకుంటాం. లేకపోతే మాత్రం ఇక్కడ యూజ్ చేస్తాము. అందువల్లనే ఈ రోజు ఖమ్మం వెళ్ళి మనకు సంబంధించిన సామాన్లు అయితే తీసుకునిద్దాం. మరి ఒక్కొక్కటి ఎంత పడుతుంది ఏంటి కూడా మనము ధరలు ఈ వీడియోలో చూసేద్దాం. అయ్యొద్దు అసలు అది రాదు కొని దాని పొడుగు దాని మీద ఇంకొక పెద్దది 4 అంగుళాలు. ఇంకోటి అడుగు. దీనికన్నా ఇంకా కొంచెం పెద్దది ఉందా? 4 అంగుళాలు కట్టండి. ఇది 3 వచ్చింది, 4 వచ్చింది. దాని మీద ఇంకొద్ది పెద్దది అండి చాలు. దీనికన్నా తర్వాత 3.5 అండి. 3.5 తర్వాత 4. దీనికన్నా పెద్దది లేదు. పెద్దది కావాలంటే కానీ అవసరం లేదు. అంటే 3.5 ఇవ్వండి. మాది కొంచెం మాది వెడల్పు ఉంది. అందుకనే బొక్కలు పెద్ద బొక్కలు అంటే అవి చాడీలు అరగలే. చాడీలో వెడల్పు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల చాలా 3.5 4 ఇచ్చాను. ఇది వద్దాం.
ఇప్పుడు మనం తీసుకున్న సామాన్లు వచ్చేసి గొర్రు పాయింట్లు తీసుకున్నాం, తర్వాత డిస్క్ బొచ్చ తీసుకున్నాం, కర్రు తీసుకున్నాం, తర్వాత కర్రు నట్లు తీసుకున్నాం, తర్వాత మళ్ళీ మనము గొర్రు పాయింట్లు ఉంటాయి కదా, గొర్రు పాయింట్లు కావాల్సిన నట్లు కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు మనకి మన గొర్రు పాయింట్లు వచ్చేసి 1100 తీసుకున్నారు. అదే డిస్క్ బొచ్చింది కదా ఎర్ర బొచ్చ, అదైతే మాత్రం మనకి 1400 అయితే తీసుకున్నారు. అదే విధంగా మర్ర అయితే 600 తీసుకున్నారు. గొర్రు పాయింట్లు ఉంటాయి చూసారా, ఆ నట్లు మాత్రం మేము పెద్ద సైజ్ తీసుకున్నాం, ఎందుకంటే మాకు చిన్న సైజు సరిపోవు. 4 అంగుళాల నట్లు అయితే తీసుకున్నాం, అవి మాకు వచ్చేసి 200 తీసుకున్నారు. మన కర్రీ నట్లు మాత్రం 5 వచ్చేసి 75 రూపాయలు తీసుకున్నారు. తర్వాత మన బొచ్చ నట్లు వచ్చేసి 125 రూపాయలు తీసుకున్నారు. మొత్తం కూడా ఇప్పుడు మనకి మామూలు సామాన్ వచ్చేసి 3500 రూపాయలు అన్ని కలిపి కూడా. కొనేటప్పుడు ఇట్లా ఉంటది, అమ్మేటప్పుడు మాత్రం కేజీ లెక్క అమ్మాల్సి వస్తది. మనం తీసుకొచ్చిన సామాన్లు అయితే డిస్క్ బొచ్చ, అదే విధంగా గొర్రు ప్యాంట్లు, తర్వాత కర్రు మనకి ఈ రోజు అవసరమయ్యే వరకే తీసుకొచ్చినాం. కర్రు ప్యాంట్లు అయితే మన గొర్రు ప్యాంట్లు అయితే ఇప్పుడు ఎక్కియము, డిస్క్ అయితే ఇప్పుడు ఎక్కించుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మన కిరాయి ఉంది డిస్క్. ప్రజెంట్ అయితే డిస్క్ బొచ్చ అయితే ఎక్కిద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బొచ్చు నింపుతాం. ఇప్పుడు ఈ బొచ్చు ఇది తీసుకొని ముందేస్తాం, కొత్తది వెనకేస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వేసినాం కదా, ఇది కొంచెం మరిగి ఉంటుంది. ఏంటంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి వెడల్పు తక్కువ ఉన్నది ముందే పోవాలి, వెడల్పు ఎక్కువ ఉన్నది మాత్రం వెనకేసుకోవాలి. ఒకవేళ దాన్నే మనం ముందేసామనుకోండి, ముందు ఎక్కువ వస్తుంది, వెనక తక్కువ వస్తుంది. అందువల్లనే ఇది ముందేసుకోవడం వల్ల దుక్కి సమానంగా వస్తుంది, అది వెనకేసుకోవడం వల్ల దుక్కి మంచిగా వస్తుంది. ఒకవేళ అది ఇది అట్లానే తీసుకొచ్చి ముందుకేస్తే మాత్రం ముందు బాగా వెనక బొచ్చే మాత్రం మంచిగా రాదు. అందుకనే మేము ఎప్పుడు తీసుకున్నా కూడా ఇది మాత్రం వెనకది ముందేసుకుంటాం, కొత్తది మాత్రం వెనకేస్తాము. ఎప్పుడు తీసుకున్నా కూడా అలానే చేస్తాము. బొచ్చు ఎప్పుడైనా కింద ఆడడం వల్ల ఏంటంటే తిరగదు, పైకి ఉంచడం వల్ల ఏంటంటే తిరుగుతూ ఉంటుంది. చిన్నగా స్లోగా స్లిప్ అయింది. దీని మామూలు లూజ్ చేసి చాలు. మన పాత బండి బ్యాటరీ అయితే మారుస్తున్నాము, ఎందుకంటే ఇన్ని రోజులు సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అనుకున్నాము, సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం కాదు, బ్యాటరీ ప్రాబ్లం. అందుకే ఈ బ్యాటరీ తీసి కొత్త బ్యాటరీ అయితే వేయబోతున్నాం. క్లాంప్ ఉంటూనే ఉంది కదా, మామూలు లేపు అట్లేపు. ఆ రేంజ్ పెట్టి తిప్పు చిన్న. తిరగట్లేదు అది, ఏమైందో తిరగద్దుగా. సరిపోయిందా? కొత్త ఉన్నాయి ఇవన్నీ, అవన్నీ పోయింది. స్లో. మనం ఈ బ్యాటరీ ఇచ్చేసి కొత్త బ్యాటరీ అయితే తీసుకురావాలి. దీన్ని మనం దాదాపుగా బండి వచ్చిన కాంచి ఇది 3వ బ్యాటరీ. ఎమ్రాన్ మనం బండి తీసుకున్న కాంచి ఎమ్రాన్ వాడినా, దీనికి వ్యారియంట్ అయితే ప్రజెంట్ అయితే లేదు. దీన్ని ఇచ్చేసి మనకి కొత్త బ్యాటరీ తీసుకోవాలి. ఇది దాదాపుగా 2000 నుంచి 2006 లోపు అయితే మనకి తీసుకుంటారు. కొత్త బ్యాటరీ 4000 4500 అప్పుడు నేను తీసుకున్నప్పుడు. మరి ఇప్పుడు రేట్లు పెరిగాయో తగ్గాయో తెలియదు, మరి ఇప్పుడు ఇది ఎంతకు పోతుందో కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం. బ్యాటరీని అయితే ఇప్పుడే ఇచ్చి పంపించాం, ఇక దీని సంగతి అయితే చూద్దాం. ఇది తగిలిచ్చి ఇప్పుడు వర్క్ కి అయితే వెళ్ళాలి. మనకి వర్క్ అర్జెంటుగా ఉండడం వల్ల అప్పటికప్పుడు వెళ్ళి సామాన్లు తీసుకొచ్చి అయితే ఎక్కిస్తున్నాం. తర్వాత మళ్ళీ వర్క్ లేనప్పుడైతే మనం చిన్న చిన్న రిపేర్లు నుంచో చూసుకోవచ్చు, కానీ వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు అవసరమైనవే వేసుకోవాలి. వర్క్ లేనప్పుడు ఏంటంటే మనం ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో చూసుకోవాలి. అయితే మనకి మెయిన్ ఏంటంటే ఈ బాగా తిరగడం వల్ల ఏంటంటే గ్యాప్ వస్తుంది, పరుపు రావాల్సిన భూమి. దీని వల్ల ఏమవుతుందంటే ఈ గరుకులు ఉండడం వల్ల బోదెలు పోసినట్టుగా కాలువలు అయినట్టుగా అవుతుంది. అందువల్లనే అప్పటికప్పుడు నిన్న వర్క్ ఆఫ్ చేసేసి ఈ రోజైతే మనం ఈ బొచ్చను తీసుకొని వచ్చాం. ఇప్పుడు మనం డిస్క్ అయితే కూడా లేపేపిస్తున్నాం హైడ్రాలిక్ పెట్టి.
ఇప్పుడు ఏంటంటే మొత్తం నట్లు లూజ్ చేసేసినాం, ఇక బొచ్చులు మార్చుకోవడమే ఉన్నది. ఇప్పటిదాకా మనం లూజ్ చేసాం కదా, అందువల్లనే దింపి మొత్తం లూజ్ చేసేసినాం. ఇప్పుడు మొత్తం లూజ్ అయినాయి కాబట్టి విప్పాలి. ఈ స్వరాజ్ బండి వల్ల మన డిస్క్ మాత్రం ఈసారి మామూలుగా ఇబ్బంది అయితే పెట్టలేదు. ఇందులో ఒకసారి బేరింగ్ పోయింది, ఇందులో ఒకసారి బేరింగ్ పోయింది, తర్వాత సైడ్ కొంచెం నెర్రగొచ్చింది, అటు సైడ్ అసలు బద్దే ఇరిగిపోయింది. ఇంత పెద్ద ప్రాబ్లం అయితే వచ్చేసింది ఈ బండి వల్ల. అంటే బండి ఆస్పర్కి తగ్గ డిస్క్ అయితే కాదు, అయినా కూడా హోల్డ్ మోడల్. ఇది హెవీగా ఉన్నా కూడా తట్టుకోలేకపోతుంది. ఇప్పుడున్న డిస్క్లు ఏంటంటే వెయిట్ లెస్, ప్లస్ ఏంటంటే డెలికేట్ గా ఉన్నాయి. మేము చాలా కూడా ట్రై చేసినాం, అయినా కూడా చాలా వెయిట్ లెస్ గా ఉన్నాయి. కింద పడ్డా కూడా దీన్ని అయితే నలుగురు లేపాలి, అదనుకోండి ఒక్కళ్ళు లేపినా కూడా ఉత్తనే లేస్తుంది. ఇదే తట్టుకోలేకపోతుందంటే అవి తట్టుకుంటే లేదో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ఇబ్బంది పెట్టింది, తిరుగుతుంది. ప్లాట్ చూడిపోయాను. ఈ నట్ అయితే చూడండి, మనం ఇటు తిప్పుతుంటే లోపల తిరుగుతుంది. దీన్ని ఇప్పుడు ఫ్లాట్ పెట్టి దీన్ని అయితే తీయాలి. ఇక నట్లు ఎందుకంటే అరుగుతాయి కదా, అరిగినప్పుడు ఏంటంటే ఈ థ్రెడ్డింగ్ మొత్తం లోపల పోయి తిరగడం, ఈ థ్రెడ్డింగ్ పట్టుకోపోవడం అట్లా ఉంటుంది. కొత్త నట్ అనుకోండి మంచిగా ఉంటది కాబట్టి దీనికి ఆనుకొని థ్రెడ్డింగ్ కానుకొని ఉంటది కాబట్టి తిరగదు. ఇది ఆల్రెడీ సగం అరిగింది కాబట్టి మనకి ఇలా ఇబ్బంది అయితే పెడుతుంది. మనం బయట తిప్పుతా ఉంటే లోపల తిరుగుతా ఉంది. ఇది అరగడం వల్ల, లేకపోతే మాత్రం మంచిగా వచ్చి అయితే దొరికింది. ఫ్లాట్ పెట్టి తీస్తున్నాం చూడ, మంచి పెట్టు. సపోర్ట్ ఎత్తనా లోపల కొత్తిపట్టు చెట్టు. ఫైనల్ గా బొచ్చెత్తి వచ్చేసింది. చూడండి ఎన్ని వంకలు తిరిగింది, అట్లా చుట్టుపోయిందో చూడండి. మొత్తం కూడా ఎలకలు కనుక కొరికితే చూశారు, అట్లయింది. ఈ విధంగా అయిపోయింది. మనం కొత్త బొచ్చుని వెనక ఎక్కించుకుంటాం, మన పాత బొచ్చుని మాత్రం ముందైతే ఎక్కిపోతున్నాం. ఎందుకంటే అది వెడల్పు తక్కువ ఉంది, ఇది కొత్తది కాబట్టి వెడల్పు ఉంటుంది కాబట్టి అది ఎప్పుడైనా మనం కొత్తది కొన్నప్పుడు దాన్ని వేసుకోవాలి, కొత్తది మాత్రం వెనక వేసుకోవాలి. చెప్తా ఆపోజిట్ ఒకటి చెప్తా, ఆపోజిట్ అట్లనే ఆపోజిట్ చెప్తా. నువ్వు ఇందాక తర్వాత వేద్దాం కానీ మామూలుగా నట్లయితే ఎక్కిచ్చేసినాం. ఇప్పుడు వెనకది కూడా ఎక్కిస్తున్నాం. ఈ రెండు ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇది కిందకి దింపిన తర్వాత టైట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం తిప్పుతున్న కొందుకి టైట్ చేస్తున్న కొందుకి ఇవి కూడా వీటితో పాటు తిరుగుతాయి. అందువల్లనే ఇప్పుడు మనము దీన్ని కూడా ఎక్కించుకొని రెండు ఒకసారి టైట్ చేద్దాం అన్నట్లుగా టైట్ చేస్తున్నాం. మనం డిస్క్ తీసుకున్నాం కదా, డిస్క్ తీసుకున్నప్పుడే రెండు బొచ్చులు వచ్చినాయి. ఆ రెండు బొచ్చలు తర్వాత మేము ఎప్పుడు కూడా ఇక రెండు బొచ్చులు అయితే కొనలేదు. ఎప్పుడు తీసుకోవాలన్నా ఒక బొచ్చ తీసుకునే వాళ్ళం, ఎందుకంటే ముందు బొచ్చ తొందరగా అరుగుతుంది. వెనక బొచ్చ ఏంటంటే కొంచెం లోడ్ తక్కువ పడుతుంది. వెనక బొచ్చ మీద భారం మొత్తం ముందు బొచ్చ మీద పడడం వల్ల ఏంటంటే ముందు బొచ్చ ఎక్కువ అరుగుదడం వల్ల ఇది స్లోగా అరుగుతుంది. అందుకని మేము ఏం చేస్తామంటే ఇట్లా అయిపోయినప్పుడల్లా ఒక బొచ్చ తెచ్చేసుకొని ఇది ముందుది అట్లా చేంజ్ చేస్తాము. అందువల్లనే ఎప్పుడు కూడా ఒక బొచ్చ తీసుకొస్తాం. రెండు బొచ్చలు అయితే ఇంతవరకు తెలియదు. తో పాటు వచ్చిన రెండు బొచ్చలే ఎప్పుడు కూడా ఎక్కువ అరిగే బొచ్చే ముందుదే కాబట్టి దీన్ని తీసుకొస్తాం. దీన్ని తీసుకొచ్చినా కూడా దీని ప్లేస్ లో వెనక వేస్తాం, మళ్ళీ తొందరగా అరిగిపోతుంది. అందువల్లనే ఎప్పుడు కూడా సింగిల్ బొచ్చ తీసుకున్నాం. రెండు బొచ్చలకి బేరింగ్ అయితే మార్చేసేసినాం. ఇక ఈ బొచ్చకి మనం ఇంతవరకు మారవలేదు. ఇది కూడా పని పెట్టేటట్టు ఉంది. చూడండి ఎట్లా ఊగుతుంది. ఇది కూడా బేరింగ్ పోయినట్టుంది లోపల. ఇది కూడా ఎప్పుడు పని పెట్టిద్దో తెలియదు. పని మామూలుగా నడుతుంది అనుకున్నప్పుడల్లా ఇక దీని మొత్తం నడిపిస్తాం. ఇది పోయినప్పుడే ఇక దీని బాధ మాకు అర్థమైంది. అప్పటిదాకా ఇది ఎట్లా కొట్టుకున్నా కూడా ఏం కొట్టుకున్నా కూడా చిన్నగా నడిపిస్తూనే ఉంటాం. ఆ రెండు బొచ్చలు కంటే ఇది లేకపోతే మాత్రం ఆ రెండు బొచ్చలు స్ట్రైట్ గా రాదు. అసలు ఇది చిన్నగా ఉన్నా వెనకున్నా దీనివల్ల యూజ్ లేదనుకుంటాం, కానీ వాటిని నడిపించేదే ఈ బొచ్చ. ఇది లేకపోతే మాత్రం అయితే స్ట్రైట్ గా రా. ప్లస్ ఏంటంటే మనం అనుకున్నట్లుగా పరుపు అనేది రాదు. దించేసినాం. ఇక వీటిని మొత్తం టైట్ చేసేసుకుంటాం. ఇక టైట్ చేసేసుకొని వర్క్ కి అయితే వెళ్ళిపోవడమే. ఇప్పుడు మామూలుగా ఇప్పటివరకు చేయి మోపం టైట్ వేసినాం కదా, ఇదే మనకి తిరగదు కదా, మామూలుగా టైట్ వేయచ్చు. మనకి ఏంటంటే మామూలుగా టైట్ వేసుకున్నా కూడా బాగా టైట్ అవుతుంది. కొన్ని సార్లు ఏంటంటే నట్లు లూజ్ ఉండడం వల్ల థ్రెడ్డింగ్ పోయి బొచ్చ తిరిగే అవకాశం ఉంటుంది, బెండ్ తిరుగుతుంది కదా, అందువల్ల బొచ్చ తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి
మనం ఏంటంటే కంపల్సరీగా టైట్ అయితే వేసుకుంటాం. టైట్ అయిపోతే మాత్రం మనకేంటంటే భూమి ఇక్కడ అప్ అండ్ డౌన్ ఇట్లా అవుతుంది కదా, లాక్కొని పోవాలి కదా. అప్పుడు లూజ్ అయ్యి ఏమవుతుందంటే ఈ నట్ల థ్రెడ్డింగ్ పోయి ఒకసారి బొచ్చులు కూడా బెండ్ వచ్చి ఇరిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే వీటిని అయితే టైట్ వేసుకుంటాము. 100% టైట్ వేయాలి, లేకపోతే మాత్రం మనకి ఇబ్బంది అయితే అవుతుంది. ఇక వీటిని టైట్ చేసేసుకొని మనమైతే అన్నం తిని వర్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా కూడా నిన్న దున్నినాం. అయితే ఈ రోజు వచ్చేసి స్టార్ట్ చేసేసినాం. ఇక్కడ మొత్తం కూడా రాళ్లే ఉన్నాయి. చాలా రాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల డిస్క్ కూడా రాళ్ళకి తగిలి ఆగడం జరుగుతుంది. ఇలాంటి రాళ్ళు ఉన్న దాంట్లో మనం కొత్త డిస్క్ తీసుకొచ్చి వేస్తే మొత్తం కూడా ఇరగడానికి అవకాశం ఎక్కువ ఉంటది. ఇది ఎప్పుడు కూడా మేము దున్నే భూమే. చూడండి, ఇదంతా కూడా నిన్న దున్నేము. ఈ రోజు వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేసేసాము. అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఇగో అది రాయే ఇన్ని రాళ్ళు ఉంటే బండి అసలు అది డిస్క్ ఇరుగుతుందా చెప్పండి? ఇరక్కుండా ఉంటుందా? ఇక్కడ రాయి తగిలింది చూడండి, ఇందాక ఇది అడుగు రాయి. సరే అవంటే కనపడుతున్నాయి, ఇదైతే కనపడుతుందో చూడండి. ఇలాంటి వాటిలలో కొత్త డిస్క్ బొచ్చులు తీసుకొచ్చి కానీ కొత్త కర్రలు కానీ కొత్త పాయింట్లు కానీ వేస్తే ఏమవుతుందండి, కొత్తగా ఎరుగుతాయి. మనం ఇప్పుడు మీరే చూశారు కదా, 1400 పెట్టి మనం డిస్క్ బొచ్చు తీసుకొచ్చినాం. రాయికి తగిలి ఆగింది. ఒకవేళ అది ఇరిగితే వాళ్ళు ఏమంటారు, బొచ్చలే మంచిగా లేవు, వర్కే మంచిగా రావట్లేదు, దుక్కే మంచిగా రావట్లేదు అంటారు. కానీ రాళ్ళం ఈ విధంగా ఉన్నాయి. సరే ఉన్నాయి కానీ చెప్పాలి కదా, చెప్తే బాగుంటది. ఇక్కడ చేను దగ్గర ఎవరూ లేరు, నిదానంగా దున్నాల్సి వస్తుంది. మా కష్టం ఎవరికి చెప్పుకుంటే అర్థమవుతుందో మీరే చెప్పండి. ఇగో పరిస్థితులు ఇలా ఉంటాయి. ఎప్పుడు అన్ని దుక్కులు దొరకవు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఇలాంటి వాటిలో కూడా ఓపిక చేసుకొని దున్నాలి. మేము ఎప్పుడు దున్నే ఖాతా ఇది, నిదానంగా ఓపికతో దున్నుతాం. ఎందుకంటే ఇందులో అడుగురాళ్ళు ఎక్కువ ఉన్నాయి. రాయి తగిలింది, మళ్ళీ అడుగురాళ్ళు ఎక్కువ ఉంటాయి. చిన్నగా దున్నాలి, నిదానంగా దున్నాలి. ఇక మా కష్టం ఎవరికి చెప్పినా అర్థం కాదు. చాలా మంది అనుకుంటారు కదా, ట్రాక్టర్లు ఉన్నాయి వీళ్ళ కేంద్రానైనా 3-4 ట్రాక్టర్లు ఉన్నాయి, బాగా సంపాదిస్తున్నారు అనుకుంటారు. ఆ బొచ్చ ఇరిగితే దాని వాల్యూ అనేది అర్థం అవుతుంది. చేసుకొచ్చిన కొత్త బొచ్చ కూడా ఇరిగితే దాని పరిస్థితి ఏందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఆ విధంగా ఉంటది. ఎంత జాగ్రత్తగా దున్నాలంటే అంత జాగ్రత్త. ఎంత టైం వేస్ట్ అవుతుంది అంటే అంత టైం వేస్ట్ అవుతుంది. దాదాపుగా సుమారుగా ఇది 2:30 ఉంటది. అయినా కూడా చూడండి ఇన్ని రాళ్ళే ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం వల్ల మనం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను.